దీంట్లో మనం సెంట్రల్ ఫోర్సెస్ సంబంధించినటువంటి సెంట్రల్ ఫోర్స్ యొక్క మనం డెఫినేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్. తర్వాత కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్, అంటే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా సెంట్రల్ ఫోర్స్ సంబంధించి. కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అంటే ఇందులో క్యారెక్టరిస్టిక్స్లో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ మాట. ఇది క్యారెక్టరిస్టిక్స్లోనే వన్ ఆఫ్ ది కన్జర్వేటివ్ నేచర్ అంటాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ సెంట్రల్ ఫోర్స్. ఇంతవరకు మనం సెంట్రల్ ఫోర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ 5 టాపిక్స్లో. డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, క్యారెక్టరిస్టిక్స్, కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ సెంట్రల్ ఫోర్స్. ఈ 5 అన్నీ కూడా సెంట్రల్ ఫోర్సెస్ గురించి చెప్తాం. ఇది కాకుండా మనకి ఇందులో ఇంకా ఏమిటంటే కెప్లర్స్ లాస్ ఉన్నాయి. ప్లానటరీ మోషన్కి సంబంధించి కెప్లర్స్ లాస్ ఉంటాయి. ఆల్రెడీ వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ కెప్లర్స్ లాస్. అండ్ న్యూటన్స్ లాస్ ఎలా ఉంటాయి, కెప్లర్స్ లాస్ కూడా 3 లాస్ ఉంటాయి. న్యూటన్స్ లాస్ అనేవి జనరల్గా మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. జనరల్గా అవి శాటిలైట్ సంబంధించి కాదు. అది జనరల్గా మనకి స్ట్రైట్ లైన్ మోషన్ సంబంధించి ఎక్కువగా మనం న్యూటన్స్ లాస్ని అప్లై చేస్తాం. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ శాటిలైట్స్ ప్లానటరీ మోషన్, ఇన్ కేస్ ఆఫ్ ప్లానెట్స్ మోషన్ సంబంధించి కెప్లర్స్ లాస్ని యూజ్ చేస్తాం. కెప్లర్స్ లాస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ప్లానటరీ మోషన్స్. ప్లానెట్స్ అంటే మనకు ఉండేటువంటి డిఫరెంట్ ప్లానెట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ అనేది జనరల్గా ఏమవుతుంది, సన్ చుట్టూ మనకి ఎలిప్టికల్ షేప్లో తిరుగుతుంది. అలాగే స్పిన్. ఎర్త్కి సంబంధించి 2 types ఆఫ్ మోషన్స్ ఉంటాయి. దట్ ఈజ్ ద రొటేటరీ మోషన్ అండ్ స్పిన్ మోషన్. స్పిన్ మోషన్ వాటి గురించి. అలాగే అదర్ ప్లానెట్స్ ఏవైనా ఉంటే ఆ ప్లానెట్స్ యొక్క మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసేటువంటి లాస్ని కెప్లర్స్ లాస్ అంటాం. ఇవి కూడా 3 లాస్ ఉంటాయి, వచ్చినప్పుడు చెప్దాంలే. అలాగే ఇందులో ఇంకా ఏమన్నాయంటే మనకి నెక్స్ట్ మోషన్ ఆఫ్ ఇక్కడ నుంచి మనం ఈ ప్లానెట్స్ గురించి చెప్పుకుంటాం. యాక్చువల్గా మోషన్ ఆఫ్ శాటిలైట్ యొక్క చలనం ఎలా ఉంటుంది. అలాగే GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉన్నారు కదా, ఈ GPS అనేది కొత్తగా యాడ్ చేశాడు. ఈ GPS గురించి ఒకటి కొద్దిగా వేరే ఇచ్చాడు. ఇవి మనకి ప్రజెంట్ ఈ సిలబస్లో లేనట్టునే చూద్దాం. వెయిట్లెస్నెస్ ఒకటి, భారరహితం అంటే వెయిట్ కోల్పోయినట్టు ఫీలింగ్. ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎస్ట్రానాట్స్, ఇవి 2 యాడ్ చేశాడు. ఇంతకుముందు సిలబస్లో లేవు. GPS వరకు ఉంది కానీ ఈ ఇంకోటి ఇందులో ఇచ్చిన టాపిక్లు ఏంటంటే వెయిట్లెస్నెస్ అంటే భారాన్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది మనకి. వెయిట్లెస్ అంటే భారము కోల్పోవడం. అలాగే ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంకోటి ఇచ్చాడు, ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎస్ట్రోనాట్స్ అంటే మనకి ఈ వీళ్ళు వేరే మనకి శాటిలైట్స్లో ట్రావెల్ చేయడానికి పంపిస్తాం కదా, వెళ్తారు కదా. కొన్ని రకాలైనటువంటి మనకి స్పేస్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఆ స్పేస్ స్టేషన్స్లో వర్క్ చేయడానికి కొంతమంది పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటామంటే ఎస్ట్రోనాట్స్ అంటారు. అంతరిక్ష పరిశోధకులు, స్పేస్ రీసెర్చర్స్, వాళ్ళు ఏమంటారంటే
ఆస్ట్రోనాట్స్ వీళ్ళు సపరేట్గా వీళ్ళు కొన్ని రకాలైనటువంటి టెస్ట్ ఉంటాయి. ఆస్ట్రోనాట్స్ అందరినీ పంపించారు, ఎందుకంటే అక్కడ స్పేస్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఆ అట్మాస్ఫియర్ని వీళ్ళు తట్టుకోగలగాలి, ఆ అట్మాస్ఫియర్లో వీళ్ళు సర్వైవ్ అవ్వాలి. అందువలన సపరేట్ ట్రైనింగ్ అది ఇస్తారు వీళ్ళు. అటువంటి ఫిజికల్ ఎఫెక్ట్స్ ఏంటనేది ఈ 2 టాపిక్స్ ఇది వరకు లేవు, ఇప్పుడు మీకు యాడ్ చేశాడు కదా. ఇవన్నీ కూడా ఓల్డ్ సిలబస్ ఉండేవి ఇవన్నీ కూడా. ఇప్పుడు వన్ బై వన్ మనం వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెంట్రల్ ఫోర్స్, ఫస్ట్ డెఫినేషన్. సెంట్రల్ ఫోర్స్ అనేది జనరల్గా అంటే దేని మధ్య వర్క్ చేస్తుందంటే, సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ జస్ట్ లైక్ ఏ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. ఆకర్షణ లేదా వికర్షణ బలాలు లాంటివి ఇవి సెంట్రల్ ఫోర్సెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. That is the attractive force between the two planets, the attractive force between the two sun and earth, the attractive force between the sun and earth, the attractive force between the earth and a other body, attractive force between the earth surface and the other body. These are the attractive force between two bodies. సెంట్రల్ ఫోర్స్ మనం ఎలా చెప్పచ్చు అంటే, ఫస్ట్ వన్ అట్రాక్టివ్ ఫోర్స్, ఇట్ ఈజ్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. సిఎఫ్ అని రాస్తున్నాను. సిఎఫ్ మీన్స్ సెంట్రల్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ in case of object, there is a attractive force between the objects. There is attractive force between the objects in the earth surface, or there is a attractive force between a body to earth, attractive force between the planets. These are the attractive force. Newton law of gravitation ఉంటుంది కదా. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్లో మనం ఏం చెప్తాం, దాని ఎగ్జాంపుల్స్తో చెప్తాను మీకు. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ ద అట్రాక్టివ్ ఫోర్స్. దట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్. హియర్ గ్రావిటేషన్ మీన్స్ అట్రాక్షన్. దట్ మీన్స్ ద ఎర్త్ అట్రాక్ట్ ద ఎవరీ బాడీ. ప్రతి బాడీని ఏం చేస్తుంది, ఎర్త్ ఎక్స్ సర్ఫేస్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం కదా దాన్ని. అందువల్లనే కదా మనం ఎర్త్ సర్ఫేస్ మీద మనం ఇలా స్టాండ్ అవ్వగలుగుతున్నాం అంటే, ఎర్త్ మీద మనం ఉండగలుగుతున్నాం అంటే, ఏ బాడీ అయినా ఎర్త్ మీద ఉండగలుగుతుందంటే దట్ ఈజ్ ఏ అట్రాక్ట్. హలో ఎవరమ్మా, ఏం డౌటా? వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? ఓకే, ఎవరో ఏదో డౌట్ అడిగినట్టు అనిపించింది. Therefore, the attractive force between the body and the earth. ఎర్త్కి సంబంధించి ప్రతి బాడీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఏదైనా ఒక స్టోన్ మనం కొంత పైకి విసిరారనుకోండి, ఏదైనా వస్తువుని, మళ్ళీ వెంటనే అవుతుంది ఎర్త్ సర్ఫేస్ మీద పడుతుంది. బికాజ్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ దట్ బాడీ. అలా మనం హైట్ని పెంచుకుంటూ వెళ్ళాలనుకోండి, ఈ అట్రాక్టివ్ ఫోర్స్ కూడా ఎర్త్ సర్ఫేస్ నుంచి కొంత హైట్ వరకే వర్క్ చేస్తుంది. బట్ ఆ హైట్ మనం మ్యాక్సిమం రీచ్ అయిపోయామనుకోండి, హైట్ కానీ ఎక్కువ వెళ్తే అప్పుడు మనం ప్రత్యేక అట్రాక్టివ్ ఫోర్స్ పనిచేయకపోతే ఏమవుతుందంటే, మీకు అంత హైట్ కన్నా ఎక్కువ బాడీని మనం ఆ స్టోన్ పైకి విసిరారనుకోండి, ఇంకా బాడీ మరలా కిందకు పడదు. అంటే ప్రత్యేక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ చేయదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్, దట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్. సెకండ్ వన్ కూలంబిక్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్. కూలం ఫోర్స్ అంటారు. కూలం ఫోర్సెస్ మీన్స్ it is there is a attractive or repulsive force between the charges.
అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్. ఆవేశాల మధ్య కూడా మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఫోర్స్ పనిచేస్తూనే ఉంటుంది. ఆవేశాలు అంటే చార్జెస్ మధ్య మనకి అట్రాక్టివ్ ఆర్ ఇక్కడ గ్రావిటేషనల్ ఈజ్ ప్యూర్ అట్రాక్టివ్. ఇది ఓన్లీ అట్రాక్టివే. గ్రావిటేషనల్ ఫోర్స్ మీన్స్ అట్రాక్టివే. ఇక్కడ రిపల్సివ్ అనేది ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ చార్జెస్ దేర్ ఈజ్ ఎ రిపల్సివ్ ఫోర్స్ ఇస్ ఆల్సో దేర్. దట్ మీన్స్ దేర్ ఈజ్ ఏ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. దీన్ని కూలుంబ్ ఫోర్స్ అంటాం. కూలుంబిక్ ఫోర్సెస్ అంటారు వీటినే. దీన్ని కూలుంబ్స్ లా అంటారు. కూలుంబ్స్ లా. అందువలన కూలుంబ్ ఫోర్సెస్. దట్ మీన్స్ ది ఫోర్సెస్ ఆర్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. అంటే ఆకర్షణ లేదా వికర్షణ వల్ల రెండో అవుతుంది. అట్రాక్టివ్ ఓన్లీ అట్రాక్టివ్, గ్రావిటేషన్ అట్రాక్ట్. ఇక్కడ దేని మధ్య జరుగుతుంది? ఇది బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీస్. ఈ కూలంబిక్ ఫోర్స్ అనేది దేని మధ్య ఉంటుంది? చార్జెస్ ఆవేశాల మధ్య. ఎందుకంటే ద చార్జెస్ ఆర్ 2 types, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ద అవైలబుల్ చార్జెస్ ఆర్ 2 types, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. Like charges are repulsive repel each other, and unlike charges are attract each other. We already know that about the charges. The like charges, like means positive and positive, or negative and negative. ఒక పాజిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్కి మధ్య రిపల్సివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. సిమిలర్లీ నెగిటివ్ ఛార్జ్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. బట్ దేర్ ఈజ్ ఏ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ఒక పాజిటివ్ ఛార్జ్కి ఒక నెగిటివ్ ఛార్జ్కి మధ్య మనకి ఏం వర్క్ చేస్తుందంటే రిపల్సివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. సార్ అమ్మ ఆగండమ్మా ఒక నిమిషం. మేడం గారు నమస్తే సార్, చెప్పండి. ఏది మేడం? అదే కాలేజీకి వెళ్ళాలి కదా మేడం. మండే నుంచి కాలేజీకి వెళ్ళాలి కదండి. కాలేజీ వెళ్ళకుండా మేడం అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే మరి మనకి మండే నుంచి కాలేజీ కదా మేడం. వాళ్ళ షెడ్యూల్ అదే మేడం. అంటే మనం కాదు, మిగతా కాలేజీ వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోండి మేడం. ఓకేనమ్మా. పిల్లలు వద్దు మేడం. పిల్లలు లేకుండా మనం వెళ్ళి మనం అంతకుముందు 10:30 వరకు ఉండి వచ్చినాం కదండి. అలా వచ్చారు మేడం. మన ఫస్ట్ 3 days మనం వెళ్ళాం కదండి. అలా ఆ టైంలో వెళ్ళి వచ్చారు మేడం. అంటే మరి అప్పుడు వేసుకున్నాం కదా మేడం. ఆల్రెడీ అప్పుడు వేసామండి. అలాగే ఫాలో అవ్వాలి మేడం. ఒకసారి అంటే మరి అందరం వెళ్ళి మనం వెళ్ళకపోతే మళ్ళీ బయోమెట్రిక్ ఇదంటే ఇబ్బంది పడతాం కదా మేడం. బయోమెట్రిక్ లేకపోతే మనం ఆన్లైన్ క్లాసెస్ అని చూపించేసుకుందాం అండి. అదే ఉదయం హరేరామ్ గారు చేశారు మేడం. వాళ్ళు కూడా ఇంకేమీ అనుకోలేదట మేడం. వాళ్ళు కూడా 24th వరకే, అంటే 24th నుంచి వెళ్ళాలి అని అన్నారటండి మేడం వాళ్ళు. అది ఇలాగ మరి యూనివర్సిటీ నుంచి ఏమైనా వస్తే పర్వాలేదండి. లేదంటే మొన్న కూడా వాళ్ళు ఏదో పెట్టారు కానీ అది కూడా వాళ్ళు ఆన్లైన్ క్లాస్ తీసుకోమన్నారు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎటువంటి మాట వాడట్లేదండి. అది ఆడట్లేదు మేడం. వాళ్ళకి ఇచ్చారు మేడం. ఓకే మేడం. ఓకే. ఇవ్వలేదా? అది ఇంటిదే. ఓకే మేడం. మరి అది కూడా మనకి ఇచ్చేస్తే మరి ఇప్పుడు మనం అలా చేసుకోవచ్చు మేడం. లేదంటే మరి మొన్నట్లాగా మన కర్ఫ్యూ ఉంది కదా మేడం. మరి ఇంకా వెళ్ళి కావాలి.
అదొకసారి తెలుసుకోండి మేడం. మిగతా కాలేజీ వాళ్ళు కూడా అడిగాను మేడం, వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మనం వల్ల మన సమాధానం చెప్పుకోవాలి కదా. మీరు వెళ్ళట్లేదు అని అంటే మనం ఇబ్బంది పడాలి. అది అదే ఈ నెలాఖరు వరకు మనం అంత ముందు టైం టేబుల్ వేసుకున్నాం కదా మేడం. ఒకసారి ఆల్రెడీ 3 డేస్కి టైం టేబుల్ వేసుకున్నాం కదా మేడం. అప్పుడు సెలవులకు బిఫోర్ 10:30 వరకు ఆ టైం టేబుల్ ఫాలో అయిపోతాం మేడం. కొన్ని నెలాఖరు వరకు ఒకవేళ వెళ్ళాలి అంటే ఆ టైం టేబుల్ ప్రకారం చెప్పుకుందాం మేడం క్లాసెస్. స్టూడెంట్స్ రాకుండా లేదు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వేరే టైం టేబుల్ వేసుకుందాం. అంటే కాలేజీకి వెళ్ళక్కర్లేకుండా పర్వాలేదు అంటే అప్పుడు వేరే టైం టేబుల్ వేసుకుందాం. సరే మిగతా కాలేజీ కూడా తెలుసుకోండి మేడం, వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేస్తాం. ఓకే మేడం. క్లాస్ ఫస్ట్ ఇయర్ క్లాస్ చెప్తుందండి. మీకు ఇవాళ 5 తీసుకున్నాను. సరే మేడం, సరే. అవునవునండి. ఇంకా అయిపోయింది మేడం ఫస్ట్ ఇయర్. ఇంకొక యూనిట్ లాస్ట్ యూనిట్ చెప్తానండి. వాళ్ళు మ్యాక్సిమం సిలబస్ అవజేస్తాను. ఓకే మేడం గారు, అడిగాను మేడం. పోనీ ఎలా అంటే కొంచెం మనం కాలేజీకి వెళ్ళొద్దని చెప్తే నేను వేరే టైం టేబుల్ వేస్తాను. సరే మేడం, సరే మేడం, సరే. హలో, వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుందమ్మా వాయిస్? ఎవరైనా రెస్పాండ్ అవ్వండమ్మా. ఎవరైనా రెస్పాండ్ అవ్వండమ్మా. ఓకేనా? ఓకే. ఏంటమ్మా? హలో, హలో, మా వాయిస్ వినిపిస్తుందా నాకు? మా వాయిస్ వినిపిస్తుందా? లోకేష్, నేను పిలుస్తున్నాను, పలకండి. లోకేష్ ఉన్నాడా? లోకేష్, నేను ఇప్పుడు ఇక్కడ కనిపించే వాళ్ళు నేను పిలుస్తున్నా. ఒకసారి నాకు లోకేష్ ఉన్నాడా? లోకేష్. నెక్స్ట్ అపర్ణ. ఓకే. ఇక రజనా అని ఉంది. రజనా, రెస్పాండ్ అవ్వండి. గణేష్. ఓకే. బాబురావు. ఓకే. సుష్మా. ఓకే. సూర్య గణేష్ ఉన్నాడా? ఓకే. వెంకట దుర్గ. ఓకే అమ్మా. కే స్వామి. స్వామి లేరా? అంటే చాలామంది, అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏదో జాయిన్ అయ్యి పక్కన పడేసిపోతున్నారో అనిపిస్తుంది. కొద్దిమంది ఇప్పుడు లోకేష్ రెస్పాండ్ అవ్వట్లేదు. లోకేష్ ఓకే ఉన్నావా? ఓకే. ఓకే. ఇంకా స్వామి రెస్పాండ్ అవ్వట్లేదు. కొవ్వాడ స్వామి. మహేష. ఇక్కడ కొవ్వాడ స్వామి అని కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఓకే. క్లాస్ స్టార్ట్. ప్రిన్సిపల్ మేడం గారు ఫోన్ చేశారని స్టాప్ చేశాను. ఒక్క నిమిషం. ఓకే. Coulomb force means it is the attractive or repulsive force between the charges. Next, the attractive or repulsive force between magnetic forces.
మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీన్స్ మ్యాగ్నెట్స్ దగ్గర కూడా అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సే వర్క్ చేస్తుంది. అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సే వర్క్ చేస్తుంది. మ్యాగ్నెట్ పోల్స్, మ్యాగ్నెట్ లో కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది కదా, నార్త్ పోల్ నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ అవి ఏం చేస్తాయి, రిపల్స్ ఈచ్ అదర్. నార్త్ సౌత్ అట్రాక్ట్ ఈచ్ అదర్. therefore magnetic forces is also central forces. Next, fifth one, the elastic force in a stretched string. ఒక సాగదీసినటువంటి స్ట్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్, నాట్ స్ట్రింగ్, స్ప్రింగ్. ఇది స్ట్రింగ్ అన్నాను కాదు, స్ప్రింగ్. ఒక స్ప్రింగ్ని మీరు సాగదీశారనుకోండి, ఒక ఐరన్ స్ప్రింగ్ని సాగదీశారనుకో, అందులో కొంత మనకి ఎలాస్టిక్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే సాగదీసి మనం ఎలా స్ట్రెచ్ చేసి వదిలేస్తే మళ్ళీ అది ఏమవుతుందంటే తన యొక్క ఒరిజినల్ పొజిషన్ గెయిన్ చేస్తుంది. ఒక స్ప్రింగ్ని తీసుకొని మీరు కొంత ఫోర్స్ అప్లై చేసి సాగదీశారనుకోండి, అది ఏమవుతుంది, కొంత లెంగ్త్కి అది సాగుతుంది. సాగిన తర్వాత ఏమవుతుంది, ఆఫ్టర్ రిమూవ్ ద స్ట్రెచ్డ్ ఫోర్స్ ద స్ప్రింగ్ అటెన్స్ దేర్ ఒరిజినల్ పొజిషన్. అప్పుడు వచ్చేసే ఫోర్స్ మనం ఏమంటామంటే ఎలాస్టిక్ ఫోర్సెస్ అంటారు. ఎలాస్టిక్ ఫోర్సెస్. therefore elastic forces is also a central forces. These are the examples for దాని గురించి మనం క్లియర్గా చెప్దాం. These are the examples for central forces. That means gravitational forces, attractive or that means central forces means attractive force only. It is in between the force, the central force act in between bodies. Coulombic forces, that means these forces are attractive or repulsive. These forces are acting in between charges మధ్య యాక్ట్ చేస్తాయి. Magnetic forces, these forces are also attractive or repulsive forces. These are acting in between magnetic poles, అయస్కాంత ధ్రువాల మధ్య పనిచేస్తాయి. అలాగే ఎలాస్టిక్ ఫోర్స్ ఇన్ ఏ స్ట్రక్చర్ స్ప్రింగ్, ఒక సాగదీసినటువంటి స్ప్రింగ్ లో మనకు ఏర్పడేటువంటి ఎలాస్టిక్ ఫోర్సెస్ ఈజ్ ఆల్సో ఏ సెంట్రల్ ఫోర్సెస్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రల్ ఫోర్సెస్. వాట్ ఆర్ ది సెంట్రల్ ఫోర్సెస్? వాట్ ఈజ్ సెంట్రల్ ఫోర్సెస్? అసలు సెంట్రల్ ఫోర్స్ అంటే డిఫైన్ ఎలా చెప్తామండి? డెఫినేషన్ అనేది, దీస్ ఆర్ ది ఫోర్సెస్. సెంట్రల్ ఫోర్సెస్ కి నేను డెఫినేషన్ ఎలా రాస్తున్నాను చూడండి. సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ ది central forces are acting. The central forces are acting towards a fixed position, towards a fixed point or away from the fixed point. గుర్తుపెట్టుకుని ఇది 2 పాయింట్ల కింద రాస్తాను. ద సెంట్రల్ ఫోర్సెస్ యాక్టింగ్ టువర్డ్స్ ఎలా, ఏ ఫిక్స్డ్ పాయింట్, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్. ఏ ఫిక్స్డ్ పాయింట్, టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఒక స్థిర బిందువు వైపు కానీ, ఏవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అంటే ఆ స్థిర బిందువు నుంచి దూరంగా కానీ పనిచేస్తూ యాక్టింగ్. దట్ సెంట్రల్ ఫోర్స్, ఇది ఫస్ట్ పార్ట్ కింద చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ద సెంట్రల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ దిస్ ఫోర్స్ depends on distance. Is most important. Second point, this force depends on the distance between
బిట్వీన్ ఏమైనా 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. దట్ ఈస్ ఫిక్స్డ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఏ పాయింట్, అబ్జర్వ్డ్ పాయింట్, ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వ్, ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాను. డిస్టెన్స్ అంటే మనం 2 పాయింట్స్ మధ్య కదా మనం డిస్టెన్స్ అనేది మనం ఎక్కడ మెజర్ చేస్తాం. ద డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్. Therefore, that is the definition for the central forces. The central forces are forces. They are acting. ఇక్కడ చూడండి, ఇందులో మనం 2 చెప్తున్నాను. ఒక డైరెక్షన్ చెప్పేస్తున్నాను, ఇది డైరెక్షన్. ఫోర్స్ ఈజ్ ఏ, ఎందువల్లంటే ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్. గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ సెంట్రల్ ఫోర్స్ అని కాదు, యాక్చువల్గా ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. దట్ మీన్స్ which is having both magnitude and direction. డైరెక్షన్ కావాలి, మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అనేది వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ కంపల్సరీ ఉంటుంది. బట్ సమ్ క్వాంటిటీస్ హ్యావింగ్ ఆల్సో డైరెక్షన్ కూడా ఉంటుంది. అందువల్ల ఇక్కడ నేను డైరెక్షన్ మాట ఇది చెప్పిన డైరెక్షన్, ఎందుకంటే ఫోర్స్ అనేది వెక్టర్ కాబట్టి డైరెక్షన్ చెప్పాలి నేను. ఇట్ ఈస్ ద డైరెక్షన్. డైరెక్షన్ ఎలా ఉంటుందట, ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ ఏవే అంటే దూరంగా. డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ పాయింట్ వైపు కానీ లేదా ఫిక్స్డ్ పాయింట్ నుంచి దూరంగా కానీ పనిచేస్తూ ఉంటుందట. అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. The magnitude of the force, it is also said that the magnitude of the force is also depends on distance between the 2 points. ఆ 2 పాయింట్ల మధ్య ఉన్నటువంటి దూరంపై దాని యొక్క పరిమాణం ఆధారపడుతుంది. డైరెక్షన్ అయితే అంటే మీకు ఫస్ట్ పాయింట్లో నేను డైరెక్షన్ చెప్పినట్టు, సెకండ్ పాయింట్లో మ్యాగ్నిట్యూడ్ చెప్పినట్టు. ఇట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. Then it is a vector. Then central force is a vector. కాబట్టి మన డైరెక్షన్ చెప్పాను, మ్యాగ్నిట్యూడ్ చెప్తాను. దీన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక పక్కన ఒక డయాగ్రామ్లో చూపిస్తాను. సెంట్రల్ ఫోర్స్ అనేది ఎలాగా, ఇది మీరు ఒక ప్లేన్ తీసుకోండి, XY ప్లేన్ తీసుకుందాం. XY ప్లేన్. సపోజ్ would take a point P. Suppose you take a point P in the XY plane. ఒక XY plane లో అంటే ఒక పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ మీద నేను పర్టికులర్ ఒక పాయింట్ P అనే పాయింట్ అని అబ్జర్వ్ చేస్తాను. P అనే పాయింట్ ఇట్ ఈజ్ ఎ పాయింట్. దిస్ లైన్, it is a line. It is a fixed point. O is a fixed point. Origin ఉన్న చూడండి, ఈ O is a fixed point. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అనే పదం చెప్పాను చూడండి, అది O is a fixed point. P is a point. The force acting on this point. Some force F is acting on this point. That means the force acting at a point P. P దగ్గర some force యాక్ట్ చేస్తుంది. ఈ యాక్ట్ చేసేటువంటి ఈ P పాయింట్ దగ్గర యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలంటే, డైరెక్షన్ చూడండి ఎలా చెప్తున్నా, యాక్టింగ్ టువార్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఎలా ఉందా చూడండి, టువార్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్.
ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలంటే టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ కానీ అంటే ఫిక్స్డ్ పాయింట్ వైపు డైరెక్షన్ చూడండి ఎలా చూస్తుంది. ఇట్ ఇదే ఎఫ్ సపోజ్ ఎఫ్ ఈజ్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పాయింట్ పి, దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్. ఓ ఈజ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. హియర్ ఓ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. ఓ అనేది మూవ్ అవ్వదు, ఇంకా ఓ ఈజ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. కాబట్టి ఇట్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది ఈ పార్ట్ చూడండి, ఈ పాయింట్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్. అందువల్ల ఏంటి ఈ డైరెక్షన్ ఇలాగానే యాక్ట్ చేస్తూ ఉండాలి. ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అంటే దీని నుంచి దూరంగా, అంటే ఇలాగ దూరం అంటే ఇలా ఈ డైరెక్షన్ అంటే ఈ లైన్ మీదే ఉండాలి. మనం తీసుకున్నటువంటి ఈ లైన్ మీదే ఉండాలి. ఈ లైన్ మీదే ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఈట్ కానీ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ కానీ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ కానీ. అలాగని అంటే మనం ఇలాగా మనం ఈ లైన్ కాకుండా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూపించానుకోండి, ఇది కూడా టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. మీరు ఎక్కడో ఈ డైరెక్షన్ చూపించానుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. బట్ ఇలా కాదు, దట్ టువర్డ్స్ డైరెక్షన్ అండ్ అవే డైరెక్షన్ బోత్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది సేమ్ లైన్. గుర్తుపెట్టుకోండి, ఒక సేమ్ లైన్ మీదే యాక్ట్ చేయాలి. సేమ్ లైన్ మీదే టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ అని అవ్వాలి, అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను చూపించే ఈ డైరెక్షన్ కానీ ఈ డైరెక్షన్ కానీ కాదు. ఇప్పుడు పి వద్ద యాక్ట్ చేసే ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ చేయొచ్చు, ఈ డైరెక్షన్ యాక్ట్ చేయొచ్చు, ఇలా చూపించుకోవచ్చు మీరు. బట్ నాకు అది కాదు కావాల్సింది, మనకు కావాల్సింది అది కాదు. ఇక్కడ వర్క్ చేసేటువంటి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఒక లైన్ మీద, మీకు తర్వాత ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ అవే ద ఫిక్స్డ్ పాయింట్. అది ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం డైరెక్షన్ ని. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాను చూడండి. ద ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఈ ఫోర్స్ యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి పి బిందువు గల దూరం, డిస్టెన్స్. ఇది ఆర్. ఓ నుండి పి గల డిస్టెన్స్ ఆర్ అనుకున్నారనుకోండి. ఓ నుండి ఫిక్స్డ్ పాయింట్ నుంచి పి పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఆర్ అనుకున్నారనుకోండి. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ దేని మీద డిపెండ్ అవుతుందట, ఈ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ది పాయింట్ పి. That is the R. That is second point. Therefore, definition ప్రకారం నేను డయాగ్రామ్ చూపించాను కదా, That means the force acting towards a fixed point, first one ఇది, or away from the fixed point, డైరెక్షన్ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ప్రకారం చెప్తున్నాను చూడండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్, డిస్టెన్స్ దట్ ఈజ్ ఓ నుండి పి. మనం అబ్జర్వ్ చేసే పాయింట్ పిఏ కదా, ఫిక్స్డ్ పాయింట్ ఓ, అబ్జర్వ్ పాయింట్ పి. ఆ మధ్య ఉన్నటువంటి దూరం ఆర్ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ సెంట్రల్ ఫోర్స్. ఇక్కడ ఈ లైన్ కి, ఈ సెంట్రల్ ఫోర్స్ యాక్ట్ చేసేటువంటి లైన్ కి ఎక్స్ కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ థీటా అంటారు. ఇది ఈ ఫోర్స్ ఫోర్స్ అనేది చూడండి, టువర్డ్స్ కానీ ఎవే కానీ ఒక లైన్ మీద యాక్ట్ చేస్తుంది. దట్ లైన్ మేక్స్ an angle theta with x axis. మీకు ఈ ఫోర్స్ ఇలా మీకు ఎవే కానీ టువర్డ్స్ కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు థీటా అనేది చేంజ్ అవ్వదు. థీటా ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఈ లైన్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి థీటా చేంజ్ అవుతుంది. ఇప్పుడు థీటా అనేది ఫిక్స్డ్ అవుతుంది, థీటా అనేది చేంజ్ అవ్వదు. థీటా ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఈ లైన్ పక్కకు అవ్వాలి, ఇటువైపు కానీ అంటే టువర్డ్స్ వై డైరెక్షన్ కానీ లైన్, టోటల్ లైన్ టువర్డ్స్ వై డైరెక్షన్ కానీ టువర్డ్ జెడ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు థీటా చేంజ్ అవుతుంది. బట్ హియర్ థీటాని మనం కన్సిడర్ చేయం. థీటా ఈజ్ ఏ కాన్స్టెంట్ ఇన్ దిస్ కండిషన్. థీటాని కూడా మనం కన్సిడర్ చేస్తాం తర్వాత ప్లానటరీ మోషన్ చెప్పినప్పుడు. జనరల్గా ఆర్ని థీటాని పోలార్ కోఆర్డినేట్స్ అంటారు. ఇఫ్ థీటా ఈజ్ కాన్స్టెంట్, ఆర్ ఈజ్ చేంజ్డ్. ఇఫ్ థీటా కాన్స్టెంట్ అయితే ఆర్ చేంజ్ అవుతుంది. ఇఫ్ ఆర్ ఈజ్ చేంజ్,
ఇక్కడ సపోజ్ పీ పాయింట్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, అంటే రొటేట్ చేస్తుంది అనుకోండి, ఓ చుట్టూ రొటేషన్ మోషన్ లో ఉందనుకోండి. ఇఫ్ ద పాయింట్ పి రొటేటింగ్ అబౌట్ ద యాక్సిస్ ఓ, అప్పుడు థీటా ఈ చేంజెస్, బట్ ఆర్ ఈజ్ ఫిక్స్డ్. ఆర్ ఈజ్ ద రేడియస్. ఆర్ ఈజ్ ద రేడియస్ ఇన్ దిస్ కేస్. ఆర్ ఈజ్ ద రేడియస్ ఇన్ దిస్ కేస్. అందువల్ల అప్పుడు థీటా చేంజ్ అవుతుంది, ఆర్ కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా చెప్పొచ్చు, ఇఫ్ ద పార్టికల్ పి ఈజ్ ఎ పార్టికల్ విచ్ ఈజ్ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్, దట్ ఈజ్ మీన్ స్ట్రైట్ లైన్ మోషన్, ఆర్ ఈజ్ చేంజ్డ్ బట్ థీటా ఈజ్ కాన్స్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ స్ట్రైట్ లైన్ గా మూవ్ అవుతుంది అనుకోండి, ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఇలా మూవ్ అవుతున్నది అనుకోండి, బాడీ మూవ్ అవుతుంటే మనకేమవుతుంది, థీటా అనేది చేంజ్ అవుతుంది మీకు, బట్ ఆర్ చేంజ్ అయిపోతుంటుంది. చూడండి, పి అనేది ఇలా మూవ్ అవుతుంటే ఆర్ చేంజ్ అవుతుంది, డిస్టెన్స్ ఓ నుండి పి డిస్టెన్స్ చేంజ్ అవుతుంది, బట్ థీటా ఈజ్ కాన్స్టెంట్. ఇలా స్ట్రైట్ లైన్ గా మూవ్ అవుతున్నప్పుడు, ఎలా మూవ్ అవుతున్నప్పుడు. ఇన్ కేస్ ఆఫ్ అండ్ ద బాడీ ఈజ్ రొటేటింగ్, ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, పి అనే పాయింట్ రొటేట్ అవుతుంది అనుకోండి విత్ రెస్పెక్ట్ టు ఓ, అరౌండ్ ఓ చుట్టూ తిరుగుతుంది అనుకోండి. తిరిగినప్పుడు ఏమవుతుంది, ఆర్ కాన్స్టెంట్ అవుతుంది మీకు, అంటే ఆర్ అంటే రేడియస్ అవుతుంది, రేడియస్, బట్ థీటా ఈ చేంజ్, థీటా చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ థీటా ఈజ్ కాన్స్టెంట్ బట్ ఆర్ ఈజ్ చేంజ్డ్. ఇన్ కేస్ ఆఫ్ రొటేటరీ మోషన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్, థీటా ఈజ్ చేంజ్డ్. దెన్ ఆర్ అండ్ థీటా ఆర్ కాల్డ్ యాజ్ ది పోలార్ కోఆర్డినేట్స్. తర్వాత చెప్తాం మనం ప్రథమ జస్ట్ థీటా అనేది. Therefore, from the above diagram, the central force indicated as F bar, vector kada, F bar equal to, it is, ఇక్కడ నేను F bar కి బ్రాకెట్ లో R పెడతా, ఇలా రాస్తాను నేను. ఎందువల్లంటే R, that means it is depends on distance r, అందువల్ల FR అని రాస్తాను. F బ్రాకెట్ లో R పెడతాను, దట్ మీన్స్ R మీద డిపెండ్ అవుతుందని అర్థం. ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తా అంటే ఆర్ క్యాప్ ఇంటూ స్మాల్ ఎఫ్ఆర్. ద సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ఎఫ్ బార్, బ్రాకెట్లో ఆర్ పెట్టాలి, ఈక్వల్ టు ఆర్ క్యాప్ ఇంటూ ఎఫ్ఆర్. స్మాల్ ఎఫ్ రాసి స్మాల్ బ్రాకెట్లో ఆర్ పెడతాం. దట్ మీన్స్ ఇది ఆర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పడం అన్నమాట. ఇందులో ఆర్ క్యాప్ మీన్స్ ఇది వెక్టర్ కదా, ఎఫ్ ఇక్కడ మనం ఇలా రెండు ఎందుకు చూపించా అంటే హియర్ ఎఫ్ ఈజ్ ఏ ఫోర్స్, ఇదే వెక్టర్, ఇది వెక్టర్ ఫోర్స్ అని మీ పైన చెప్పాను ఆల్రెడీ. వెక్టర్ ఇదే వెక్టర్. ఇప్పుడు నేను రాసింది సెంట్రల్ ఫోర్స్ గురించి రాశాను. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ వెక్టర్. వెక్టర్ అంటే ఇక్కడ ఏముండాలి, దీనికి డైరెక్షన్ ఉండాలి, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ చెప్పాలి, నేను మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి. వెక్టర్కి ఉండేటువంటి ప్రాబ్లం అదే. వెక్టర్ని లో డైరెక్షన్ అబ్జర్వ్ చేయాలి, అగైన్ ఆల్సో మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు డైరెక్షన్ అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ లో డైరెక్షన్ చెప్తున్నాను. ఆర్ క్యాప్ ఇది ఇండికేట్ ద డైరెక్షన్. ఆర్ క్యాప్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ యూనిట్ వెక్టర్. ఆర్ క్యాప్ ఏమంటామంటే యూనిట్ వెక్టర్ అంటాం. యూనిట్ వెక్టర్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్ ఈజ్ 1. యూనిట్ వెక్టర్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్ ఈజ్ 1. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయితే ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూయే కదా, ద మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఈక్వల్ టు 1, దట్ వెక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్ వెక్టర్. హియర్ ఆర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1 అవుతుంది. అంటే 1తో మనం దేని మల్టిప్లై చేసినా అదే వస్తుంది కదా. 1 × 10 10, 1 × 100 100. 1తో మనం దేని మల్టిప్లై చేసినా అగైన్ మనకి ఆ సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. అందువలన దాని మ్యాగ్నిట్యూడ్ 1గా చెప్తామన్నమాట, మ్యాగ్నిట్యూడ్. దెన్ ఆర్ క్యాప్ ఈజ్ ఏ యూనిట్ వెక్టర్. ఆర్ క్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్ వెక్టర్. నెక్స్ట్ ఎఫ్ఆర్. ఇట్ ఈజ్ ద magnitude of force.
మనం అప్లై చేసేటువంటి ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు రెండు సరిపోయిన డైరెక్షన్, ఇది ఒక యూనిట్ వెక్టర్, ఆర్ క్యాప్ అనే డైరెక్షన్ చూపిస్తుంది. రెండోది మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే సపోజ్ మనం అప్లై చేసే ఫోర్స్ ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకోండి, 10 న్యూటన్. దట్ 10 న్యూటన్ మనం అప్లై చేసే ఫోర్స్ వాల్యూ ఇది కదా, ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, ఇట్ ఈస్ ద వాల్యూ. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. మనం అప్లై చేసే వాల్యూ ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ ఎఫ్ఆర్ వాల్యూ. Therefore, here from the above equation, r cap is a unit vector. R cap is unit vector. That means the direction of vector, that direction of this unit vector is towards మళ్ళీ డైరెక్షన్ ఎలా ఉంటుంది, towards the fixed point or away from the fixed point. దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఆర్ క్యాప్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా మనకి ఇట్ ఈజ్ ఆర్ క్యాప్ అని రాయొచ్చు. ఇక్కడ ఆర్ క్యాప్ డైరెక్షన్ ప్రకారం చెప్పాలంటే ఆర్ క్యాప్ ఇది ఎలా ఉంటుంది, మళ్ళా వెక్టర్ అనేటప్పుడు డైరెక్షన్ కావాలి నాకు. Therefore, the direction of the r cap unit vector is towards the fixed point or away from the fixed point. ఈ డయాగ్రామ్ లో ఓ వైపు కానీ ఓ నుండి దూరంగా కానీ మాత్రమే దాని డైరెక్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఎఫ్ఆర్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, దట్ మీన్స్ వాల్యూ. దెన్ ఇట్ ఈస్ ద equation for central forces. It is the equation for FR. That means simple F bar equal to R cap into FR అవుతుంది. R cap into FR. That is the indication of the central force. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే దీన్ని ఎగ్జాంపుల్ ప్రకారం అలా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ వి టేక్ ఏ ఎగ్జాంపుల్, ఏ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైన చెప్పింది. That means gravitational force. అది అలా ఉంటుంది. That means the attractive force between two massive bodies. The attractive force between టూ మాసెస్ అంటే బాడీసే కదా, బాడీస్ కుంది మాస్ ఉంటుంది కాబట్టి టూ మాసెస్. జనరల్గా దీన్ని ఎలా రాస్తుంది, దీన్ని న్యూటన్ గ్రావిటేషన్ లా అని కూడా అంటారు. అకార్డింగ్ టు న్యూటన్స్ గ్రావిటేషన్ లా, సపోజ్ వి టేక్ ఎనీ టూ బాడీస్ ఆఫ్ మాస్ m. Suppose you take two bodies of mass m. It is the body A body. It is the body B. The mass of the body A is m1. Mass of the body B m2. Then the distance between the two bodies. Is r, small r. Small r is the distance between the two bodies. ఇప్పుడు ఈ బాడీస్ మధ్య, ఈ రెండు బాడీస్ మధ్య ఎప్పుడు అట్రాక్టివ్ ఫోర్సే వర్క్ చేస్తుంది. ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ బిట్వీన్ ద టూ బాడీస్. ఈ రెండింటి మీద అట్రాక్టివ్ ఫోర్స్ పనిచేస్తుంది. అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఎలా పనిచేస్తుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఏ బాడీ అనేది ఏ బాడీ ఏం చేస్తుంది, బి బాడీని అట్రాక్ట్ చేస్తుంది, బి బాడీ అనేది ఏ బాడీని అట్రాక్ట్ చేస్తుంది. అంటే దీనికి అట్రాక్టివ్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అట్రాక్టివ్ ఫోర్స్ డైరెక్షన్ ఏ బాడీకి సంబంధించి ఏ బాడీ అట్రాక్టివ్ ఫోర్స్ డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఇలా. అలాగే బి బాడీకి సంబంధించి అట్రాక్టివ్ ఫోర్స్ డైరెక్షన్, ఈ బాడీకి సంబంధించిన అట్రాక్టివ్ ఫోర్స్ డైరెక్షన్ మీకు ఇలా ఉంటుంది. చూడండి ఎలా వచ్చేస్తున్నాయి అంటే ఏ బాడీ బి బాడీ, సపోజ్ ఏ బాడీ బి బాడీని అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, ఏ బిని అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, అది ఏ డైరెక్షన్ వస్తుంది, ఎఫ్. ఇలా. అలాగే బి బాడీ ఏ బాడీని అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, ఇది ఈ డైరెక్షన్. ఇది చూడండి, ఈ రెండింటిని కలిపితే మనం వన్ లైన్ మీద వస్తుంది. ఈ రెండింటిని కలిపితే ఈ ఫోర్స్ చూడండి సేమ్ లైన్ మీద యాక్ట్ చేస్తాయి. బోత్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది సేమ్ లైన్.
సేమ్ లైన్ మీద యాక్ట్ చేస్తుంది, సేమ్ లైన్ మీద. దేర్ఫోర్ మనం చెప్పినటువంటి డైరెక్షన్ సరిపోయింది. దిస్ అట్రాక్టివ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ఆర్. డైరెక్షన్ సరిపోయింది కదా మన డైరెక్షన్. చూడండి, ఇది సపోజ్ మీకు ఈ ఏ నుంచి అట్రాక్టివ్ ఫోర్స్ ఇటువైపు, బి నుంచి అట్రాక్ట్, బోత్ ఆర్ ఇన్ యాక్టింగ్ ఏ పర్టికులర్ లైన్. ఒక లైన్ మీదే యాక్ట్ చేస్తున్నాయి. చూడండి, ఒక లైన్ మీదే యాక్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ సరిపోయింది మనకి. సెకండ్ పాయింట్, ద ఎఫ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ ఆర్. ఎఫ్ అనేది దేని మీద ఎలా వర్క్ చేస్తుంది? ఆర్ మీదే డిపెండ్ అవుతుంది. అది ఎలాగో చూపిస్తాను. అకార్డింగ్ టు న్యూటన్ గ్రావిటేషన్ లా, ద అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ బాడీస్ బిఎఫ్, దెన్ ఎఫ్ ఈక్వల్ టు, మీకు గుర్తుందో లేదో, జీ ఇంటూ m1m2/r². ఇట్ ఈస్ ద న్యూటన్ గ్రావిటేషన్ లా ఈక్వేషన్. ఇట్ ఈస్ ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1m2/r². మీకు ఆల్రెడీ ఈ లాలో చెప్తాం. ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ టూ మాసివ్ బాడీస్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది టూ బాడీస్. The attractive force F is directly proportional to mass of the product of the mass of the two bodies. That means F is proportional to m1 m2. అంటే మాస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అట్రాక్టివ్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. If the mass of the body is increasing, then the attractive force is also increasing. Then the attractive force is directly proportional to product of two masses, product of the two masses of the two bodies. సెకండ్ వన్ రెండు పార్ట్ల కింద ఉంటుంది. మొత్తం 3 లాస్ లో కూడా అలాగే ఉంటుంది మీకు. సెకండ్ పార్ట్, దీస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అందువల్ల దీన్ని ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా అంటారు. గ్రావిటేషన్ లా గానీ, కూలుమ్స్ లా గానీ వాటిని ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా అంటారు. చూడండి, 1/r² అంటారు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి, 1 అంటే ఇన్వర్స్ ని, స్క్వేర్ ఆర్ కి స్క్వేర్ వస్తుంది, అందువల్ల ఇన్వర్స్ స్క్వేర్ అంటారు దీన్ని. దేర్ఫోర్ ద సేమ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే అర్థం ఏంటి? ఆర్ పెరుగుతుంది అనుకోండి, ఆర్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్. ఈ రెండు బాడీల మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అనుకోండి, మీకు డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే అట్రాక్టివ్ ఫోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే సపోజ్ ఈ ఆర్ దూరం, ఈ దూరంలో ఉన్నాయి కాబట్టి మీకు ఇంత ఫోర్స్ వర్క్ చేస్తుంది అనుకోండి. సపోజ్ ఈ డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, ఏ బాడీ ఇక్కడ, బి బాడీ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ పెరిగినట్టే కదా, ఆర్ పెరిగింది. ఈ ఆర్ పెరిగే కొలది ఏమవుతుందంటే ఎఫ్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అందువల్ల ఆర్ పెరుగుతుంటే ఎఫ్ తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద న్యూటన్ గ్రావిటేషన్ లా. సేమ్ లా అని మీకు చార్జెస్ కి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా అప్లై చేశారు. అందువల్ల చూడండి, మీరు ఒక రాయిని మీరు కొంత హైట్ లోకి మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారనుకోండి, ఇలాగ భూమి నుంచి ఒక స్టోన్ పైకి విసురుతున్నారు అనుకోండి, ఇది తక్కువ హైట్ లో ఉండేటప్పుడు దీనిపై ఎక్కువ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఇది ఆర్, ఎర్త్కి, ఇది ఎర్త్, ఇది బాడీని విసురుతున్నారు. ఈ ఎర్త్ సర్ఫేస్ కి ఇప్పుడు ఉన్న దానికి ఆర్, ఇక్కడ హైట్ కింద తీసుకుంటాం మనం. ఆర్ మీన్స్ హైట్ అవుతుంది. ఈ తక్కువ హైట్ లో ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అది కాబట్టి దీని వెంటనే కిందకి ఇది అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఇలా హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇలా హైట్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ అట్రాక్టివ్ ఫోర్స్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దట్ మీన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. డిక్రీజ్ అయిపోతూ కొంత హైట్ దాటిన తర్వాత మనకి ఏమవుతుందంటే అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అయిపోతుంది. ఎందుకంటే హైట్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆర్ ఎక్కువైపోయింది అనుకోండి మీకు. Suppose if r is infinitive, f equals 0. From the second point, if r is infinitive, that means 1/infinitive. 1/infinity equal to 0. That result equals 0. కానీ బాగా హైట్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ పనిచేయదు. కాబట్టి ఇంకా బాడీ అక్కడి నుంచి కింద పడదు. మీకు స్టార్టింగ్ లో మీరు బాడీ కొంత హైట్కి వెళ్ళి కిందకి మళ్ళీ సేమ్ ఎర్త్కి వచ్చేస్తుంది, ఎర్త్ మీద పడుతుంది. బట్ అట్ ఎ పర్టికులర్ హైట్, ఆఫ్టర్ రీచింగ్ ఏ పర్టికులర్ హైట్, అప్పుడేమవుతుంది, దేర్ ఈజ్ నో అట్రాక్టివ్ ఫోర్స్ ఆన్ ది బాడీ. హెన్స్ ద బాడీ ఏమవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ కింద పడదు. దట్ మీన్స్ అది అదర్ స్పేస్ లో ఉండిపోతుంది. దట్ ఈజ్ అందువలన ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². దీని రెండింటిని క్లబ్ చేస్తేనే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1m2/r² అనే ఫార్ములా వస్తుంది. ప్రపోర్షనల్ తీయాలంటే ఒక కాన్స్టెంట్ పెట్టాలి కదా, జీ అనే కాన్స్టెంట్ పెడతారు.
ప్రపోర్షనాలిటీని ఈక్వల్ చేయాలంటే జీ అనే కాన్స్టెంట్ పెట్టాలి. దట్ మీన్స్ జీ ఈజ్ ఏ న్యూటన్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇప్పుడు నేను రాసింది ఓన్లీ మ్యాగ్నిట్యూడే. ఇప్పుడు నేను ఇక్కడ రాసింది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు దీన్ని నేను వెక్టర్ ఫామ్లో రాయాలనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నేను వెక్టర్ ఫామ్లో రాయాలనుకోండి, అంటే ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్, జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అని పెడతా. ఎఫ్ఆర్ ఈక్వల్ టు దీని డైరెక్షన్ ప్రకారం కూడా చెప్పాలంటే m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఎందుకంటే డైరెక్షన్ కూడా చెప్పాలి కాబట్టి ఆర్ క్యాప్ పెట్టడం వలన దీని యొక్క వాల్యూలో ఎటువంటి చేంజ్ రాదు. బికాజ్ ఆఫ్ ఆర్ ఇస్ ఎ యూనిట్ వెక్టర్, దట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఈక్వల్ టు 1. 1 తోటి దీన్ని మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. దేర్ఫోర్ దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి. ఎఫ్ బార్ ఆర్ ఈక్వల్ టు దీన్ని ఇదంతా బ్రాకెట్లో పెట్టండి. gm1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో దాంతో ఇప్పుడు ఎఫ్ఆర్కి సమానం ఉన్నారు. మ్యాగ్నిట్యూడే, ఈ వాల్యూ అంతా మ్యాగ్నిట్యూడే. దట్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. therefore f bar equal to fr into r cap, where fr equal to ఎంత సమానం g into m1 m2 by r square, g into m1 m2 by r square. therefore దీని అంతటిని fr అనుకుంటారు. దట్ ఈస్ ఇట్ ఈస్ ద ఓన్లీ వాల్యూ, దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఆర్ క్యాప్. చూడండి దీని యొక్క ఎలా ఉంది చూడండి. దిస్ ఈక్వేషన్ ఈజ్ సిమిలర్ టు సెంట్రల్ ఫోర్స్ ఈక్వేషన్. చూడండి fr bar equal to r cap into fr bar. therefore ఇక్కడ కూడా ఎలా ఉంది చూడండి, f bar r equal to fr into r cap. సేమ్ సెంట్రల్ ఫోర్స్ ఈక్వేషన్ వస్తుంది చూడండి. therefore the gravitational force is the central force. The gravitational force between that means the attractive force between the two massive bodies is a gravitational force. That is the first example. Second example. The Coulomb inner square law. Coulomb inverse square law అంటారు. Coulomb విలోమ వర్గ నియమము. That means the attractive R, ఇక్కడ చూడండి రెండు ఉంటాయి. attractive R repulsive force between two charges. attractive. ఇక్కడ రెండు చార్జెస్ తీసుకుందాం. సపోజ్ Q1 Q2. ఛార్జ్ని Qతో ఇండికేట్ చేస్తాం, ఛార్జ్ని Qతో ఇండికేట్ చేస్తాం. సపోజ్ యూ టేక్ ఏ టూ చార్జెస్ Q1 Q2. it is a charge Q1, it is a charge Q2. ఛార్జ్ని Q2తో ఇండికేట్ చేస్తాం జనరల్గా మన ఎలక్ట్రానిక్స్లో, ఎలక్ట్రిక్లో చార్జ్. ఇప్పుడు Q1 Q2 అంటే Q1 Q2 ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ చార్జెస్ ఆర్ టూ టైప్స్. మనకి చార్జెస్ అనే టూ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ చార్జ్ ఆర్ నెగిటివ్ చార్జ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ చార్జెస్ ఓన్లీ. చార్జెస్ ఆర్ ఓన్లీ టూ టైప్స్. దట్ మీన్స్ ఇప్పుడు Q1 Q2 ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. Q1 పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. Q2 పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎట్ ఏ టైం మనకి రెండు ఒకసారి ఉండవు, ఏదో ఒకటే. సపోజ్ ఇప్పుడు Q1 పాజిటివ్ అయింది అనుకోండి, Q2 పాజిటివ్ అవ్వచ్చు. Q1 Q2 పాజిటివ్ అవ్వచ్చు, Q1 Q2 నెగిటివ్ అవ్వచ్చు. Q1 పాజిటివ్ అయి Q2 నెగిటివ్ అవ్వచ్చు, ఆర్ Q1 నెగిటివ్ అయి Q2 పాజిటివ్ అవ్వచ్చు. అలా అవి ఏ విధంగా అయినా మన వాటి మీద ఛార్జ్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. వాటి మీద ఉండేటువంటి ఛార్జ్ని బట్టి
ఆ వర్క్ చేసేటువంటి ఛార్జ్ అట్రాక్టివా రిపల్సివ్ అనేది డిపెండ్ అవుతుంది. అట్రాక్టివ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ Q1 is positive, Q2 is also positive, then in between two charges there is a repulsive force, RF అని రాస్తున్నాం చూడండి. in there between a repulsive force. ఆ రెండింటి మధ్య ఏ బలం పనిచేస్తుంది? రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆర్ ఇఫ్ ద Q1 is negative, Q2 is also negative, లైక్ ఛార్జెస్ అంటారు అలా వాటిని. ఈ రెండింటి మీద సేమ్ ఛార్జెస్ ఉందనుకోండి, లైక్ ఛార్జెస్ అంటారు. Q1 మీద నెగిటివ్ ఛార్జ్, Q2 మీద కూడా నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, అప్పుడు కూడా రిపల్సివ్ ఫోర్సే యాక్ట్ చేస్తుంది. రిపల్సివ్ ఫోర్సే యాక్ట్ చేస్తుంది. ఇఫ్ Q1 is positive ఆర్ Q2 is negative, అంటే Q2 is negative, లేదా Q1 is negative, Q2 is positive. చూడండి, ఇది అన్లైక్ ఛార్జెస్ అంటారు. అలాగే అన్లైక్, అప్పుడు వీటి మీద వీటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అట్రాక్టివ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. రిపల్సివ్ ఆర్ అట్రాక్టివ్. బట్ దేర్ ఈజ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద చార్జెస్, దట్ ఈజ్ ఎ యూనివర్సల్ లా. దేర్ ఈజ్ ఎ ఫోర్స్, దట్ మీన్స్ ఎయిదర్ ఇట్ ఈజ్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. దేర్ ఈజ్ ఎ అట్రాక్టివ్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈజ్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. ఇట్ మస్ట్ బి యాక్టింగ్ ఇన్ బిట్వీన్ ద చార్జెస్. ఆవేశాల మధ్య ఎప్పుడు ఏదో ఒక బలం పనిచేస్తూనే ఉంటుంది. దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ బై కూలమ్స్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ బిట్వీన్ the magnitude of repulsive or attractive force between the two charges, that will be calculated by coulombs. కూలమ్స్ అనే అతను క్యాల్కులేట్ చేశాడు. అందువల్ల దీన్ని ఒక సమీకరణం క్యాల్కులేట్ చేసి ఒక సమీకరణం రాబట్టారు. దాన్ని ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టూ చార్జెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఆర్ అనుకోండి. ఇక్కడ కూడా ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టూ చార్జెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఆర్. ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, రిపల్సివ్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ ద Q1 Q2 are like charges, if the Q1 Q2 are like charges, ఇది రిపల్సివ్ అంటున్నాను, ఇక్కడ రాస్తున్నాను. ఇది అట్రాక్టివ్. RF అంటే రిపల్సివ్ ఫోర్స్, ఇది అట్రాక్టివ్ ఫోర్స్. If Q1 Q2 are like charges, there is a repulsive force is acting between the two charges. అంటే దీని రిపల్సివ్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూడండి. రిపల్సివ్ ఫోర్స్ డైరెక్షన్ మీకు ఎలా ఉంటుంది? రిపల్సివ్ ఫోర్స్ డైరెక్షన్ ఇలా కరెక్ట్గా రా. చేతులు వేస్తాను. రిపల్సివ్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది. రిపల్సివ్ అంటే రెండు ఒకదానికోటి రిపల్ చేసుకుంటాం, ఒకదాని దూరంగా యాక్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ ద రిపల్సివ్ ఫోర్స్, ఆర్ఎఫ్. ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది రిపల్సివ్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద టూ చార్జెస్. డైరెక్షన్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మాట ఒక పదం. డైరెక్షన్ ఆఫ్ ది రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. అండ్ ఇఫ్ the two charges are unlike charges, that means one positive and other is negative, then there is attractive force. Attractive force is acting. Attractive force direction ఎలా ఉంటుందో చూడండి. The attractive ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్నటువంటి కేసు. అట్రాక్టివ్ ఫోర్స్ డైరెక్షన్ ఒకదానికోటి అట్రాక్టివ్. ఇలాగా ఈ రెండు ఇలా ఉంటాయి. చూడండి, రిపల్సివ్ ఫోర్స్ అంటే ఇలాగ ఆపోజిట్ దూరంగా ఉన్నాయి చూడండి. ఏవే అట్రాక్టివ్ అంటే టువర్డ్స్. సపోజ్ ఇక్కడ మీరు ఒక ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకున్నారు అనుకోండి. ఇది ఫిక్స్డ్ పాయింట్ అనుకోండి, ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకోండి. అప్పుడు ఫిక్స్డ్ పాయింట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ద టువర్డ్స్ ఓ ఆర్ అవే ఫ్రమ్ ఓ. ద యాక్టింగ్ ఏదో ఒక ఫోర్సే, ఒకేసారి రెండు ఫోర్స్ యాక్ట్ చేయ గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే మనకి ఛార్జ్ ఒక్క ఆవేశం Q1 మీద ఇప్పుడు ఏదో ఒకే ఆవేశం ఉంటుంది, ఎదురు ఇట్ ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్, రెండు ఒకసారి ఉండవు కదా. అందువల్ల ఇక్కడ రెండు కూడా లైక్ ఛార్జెస్ అనుకోండి, అప్పుడు ఓన్లీ రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. రెండు అట్రాక్టివ్ ఫోర్స్, రెండు అన్లైక్ ఛార్జెస్ అనుకోండి, అప్పుడు రిపల్సివ్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. దేర్ఫోర్ ద ఫోర్స్ డైరెక్షన్ చూడండి మనకి ఎలా ఉన్నా చూడండి. ఒక లైన్ మీద యాక్ట్ చేస్తుంది చూడండి, ఇవి రెండు కూడా అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ అనేది ఎలా ఉంది చూడండి. ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ లైన్, ఒక లైన్ మీద యాక్ట్ చేస్తున్నాయి చూడండి, ఒక లైన్ మీద యాక్ట్ చేస్తున్నాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ టువర్డ్స్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అండ్ బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ లైన్. సరిపోయింది కదా మనకి ఫస్ట్ పాయింట్, సెంట్రల్ ఫోర్స్ సంబంధించినటువంటి ఫస్ట్ పాయింట్ ఇక్కడ సరిపోయింది. సేమ్ కాన్సెప్ట్ మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా చెప్పచ్చు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ నార్త్ పోల్ అయితే రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. నార్త్ కి అయితే నార్త్ పోల్ కి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఆ సౌత్ పోల్ కి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఆర్ నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి మధ్య అయితే అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. సేమ్ ఇలాగే. కాబట్టి వాటి మధ్య కూడా కొంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. వాటి మధ్య కూడా అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తే ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్య, మ్యాగ్నెటిక్ పోల్స్. దేర్ఫోర్ అకార్డింగ్ టు కూలుంబ్స్ లా మీకు డైరెక్షన్ సరిపోయింది. ఈ ఎఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ రెండు చార్జెస్ మధ్య డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండు చార్జెస్ ఎంత డిస్టెన్స్ సపరేట్ చేయబడి ఉన్నాయి, ఆర్ డిస్టెన్స్ సపరేట్ చేయబడి ఉన్నాయి. దేర్ఫోర్ ద ఫోర్స్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆర్, ఆర్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ వన్, ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సేమ్ పైది అలాగే magnitude of the two charges. The F is proportional to magnitude of product of magnitude of two charges. అక్కడ M1 M2 అని రాస్తాం, మాస్ ని తీసుకున్నాం. ఇక్కడ Q1 Q2 అని రాస్తాను. మీరు మ్యాగ్నెట్స్ లోకి వచ్చారనుకోండి M1 M2 అని రాస్తాను. బట్ ఇక్కడ M1 M2 అంటే అర్థం ఏంటంటే పోల్ స్ట్రెంత్ అంటారు. ఇది మాస్ కాదు, పోల్ స్ట్రెంత్, ధ్రువసత్వము అంటారు. అంటే మ్యాగ్నెటిక్ పోల్స్ ఉండేటువంటి బలము. ఇది M1 అంటే మాస్ అనుకోవద్దు. ఇక్కడ దీనికి ఉండేటువంటి పోల్ స్ట్రెంత్ M1, దీనికి ఉండే పోల్ స్ట్రెంత్ M2. గ్రావిటేషన్ లా అయితే మాస్ అంటాం దీన్ని. గ్రావిటేషన్ ఫోర్స్ అయితే గ్రావిటేషన్ లాలో మీకు పైన చెప్పిన దాంట్లో ఇది మాస్ అని చెప్తాం. ఎందుకంటే అక్కడ టూ బాడీస్, హియర్ టూ పోల్స్, మ్యాగ్నెటిక్ పోల్స్. అందువల్ల పోల్ స్ట్రెంత్ అంటాం వీటిని, పోల్ స్ట్రెంత్. అందువల్ల ఇక్కడ కూడా ఎలా రాస్తాం, F is proportional to M1 M2 అని రాస్తాం. That means the attractive or repulsive force is directly proportional to magnitude of the product of the magnitude of the two pole strengths, not mass in case of magnets. గుర్తుపెట్టుకోండి. అలాగే F సెకండ్ పాయింట్, F is also inversely proportional to 1/r². F అనేది R మీద ఎలా డిపెండ్ అవుతుందంటే సేమ్ అక్కడ పైన ఎలా చెప్పాను అదే. అంటే ఇప్పుడు Q1 Q2 యొక్క మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంటే ఈ అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్స్ పెరుగుతుంది, ప్రపోర్షనల్ కదా. ఈ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, దెన్ ద F is are increasing or decreasing. If R is increasing, then F is decreasing. If R is decreasing, F is increasing. That means inversely proportional. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఇక్కడ కూడా అలాగే రాస్తారు. F is proportional to 1/r². R is the distance between the two magnetic poles. Therefore రెండింటిని క్లబ్ చేయండి. క్లబ్ చేస్తే మనకి ఏమొస్తుంది, F ఈక్వల్ ప్రపోర్షనల్ టు Q1 Q2/r². దీన్ని ప్రపోర్షనల్ చేయాలంటే కాన్స్టెంట్ పెడతాం, 1/4πε0. దీనికి చాలా ఉంటుంది మళ్ళీ హిస్టరీ. ఇప్పుడు నేను దాని గురించి చెప్పను, అది అప్పుడు వచ్చినట్టు చెప్తాను. F 1/4πε0 అనేది కాన్స్టెంట్, Q1 Q2/r². ఇది కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం కూలుంబ్స్ సమీకరణం అంటారు. ఇక్కడ కూడా అదే వస్తుంది. F ఈక్వల్ టు సమ్ K ఇంటూ M1 M2 బై, ఇక్కడ K ప్లేస్ లో జనరల్ గా మనకి మ్యాగ్నెటిక్ దాంట్లో ఏమొస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ దాంట్లో
మ్యూ నాట్ బై 4π అని వస్తుంది కాన్స్టెంట్ ఇంటూ m1 m2 బై r స్క్వేర్ m1 m2 బై r స్క్వేర్. ఇక్కడ మ్యూ నాట్ బై 4π అని వస్తుంది. మ్యాగ్నెటిక్లో అయితే, ఎలక్ట్రిక్లో అయితే 1/4π0 అనే కాన్స్టెంట్ వస్తుంది. మ్యూ నాట్ అనేది, ఈ ఎప్సిలాన్ నాట్ అనేది ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కే వాడతారు. మ్యూ నాట్ అనేది ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కే వాడతారు. దేర్ఫోర్ ఇప్పుడు నేను దీనికి డైరెక్షన్ ప్రకారం చెప్పాలనుకోండి, ఎఫ్ బార్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ q1 q2 బై r స్క్వేర్ ఇంటూ r క్యాప్ అని పెడతారు. ఇంటూ r క్యాప్ డైరెక్షన్ చెప్పాలంటే r క్యాప్ ఈజ్ ఎ యూనిట్ వెక్టర్. Therefore, the value within the bracket is equal to fr into r cap. Therefore, f bar equal to fr into r cap. Therefore, it is the same equation of central force. It is similar to the equation of central force. ఇక్కడ కూడా అదే వస్తుంది మీకు. ఇక్కడ కూడా f bar equal to దీని అంతటిని మనం ఇలా పెట్టుకుంటే దీన్ని ఇంటూ r cap పెడతాను. అప్పుడు ఇది ఎంత ఏమవుతుంది, బ్రాకెట్ల వాల్యూ fr అవుతుంది ఇంటూ r cap. Therefore, magnetic force is also a central force. Therefore, the Coulomb force అంటారు దీన్ని. ఇక్కడ చార్జెస్ మధ్య ఉండేటువంటి ఫోర్స్ ఏమంటారంటే కూలంబ్ ఫోర్స్ అంటారు, కూలంబిక్ ఫోర్స్. దట్ కూలింగ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఏ సెంట్రల్ ఫోర్స్. చూడండి, బ్రాకెట్ ఉన్న వాల్యూ అంతా మ్యాగ్నిట్యూడ్ సమానం. దట్ ఈజ్ ఈక్వల్ టు fr ఇంటూ r cap. ఈ మ్యాగ్నిట్యూడ్ దేని మీద డిపెండ్ అవుతుంది, r మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద థర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్. నెక్స్ట్ ఇంకోటి ఉన్నది మీకు ఎలాస్టిక్ ఫోర్స్ బిట్వీన్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎఫ్ ఈక్వల్ kx అంట. ఇది నాలుగోది, ఫోర్త్ ఎగ్జాంపుల్. ఇది థర్డ్ ఎగ్జాంపుల్, ఇది ఫోర్త్ ఎగ్జాంపుల్. ద ఎలాస్టిక్ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ బిట్వీన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఒక స్ప్రింగ్ ని, చాలా నాకు స్ట్రింగ్ అని వచ్చేస్తుంది. స్ప్రింగ్ అంటే ఎలా ఉంటుంది కదా, ఈక్వల్ రేడియస్ తో. జనకి ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. సపోజ్ దీన్ని ఒక ఎండ్లో ఫిక్స్ చేసి రెండో ఎండ్లో కొంత వెయిట్ ని ఎలా తీసారనుకోండి. ఈ స్ప్రింగ్ ని ఒక ఎండని మనం ఫిక్స్ చేసి ఇలా దేనికైనా టచ్ చేసి రెండో ఎండ్ ఏం చేస్తామంటే మనం కొంత దాని మీద కొంత వెయిట్, కొంత బరువుని వేలాడదీస్తారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, స్ప్రింగ్ సాగుతుంది కదా, ఈ స్ప్రింగ్ లో సాగుదల వస్తుంది. సపోజ్ ఈ మాస్ తీసారనుకోండి, స్ప్రింగ్ అనేది ఏమవుతుంది, ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఆ ఒరిజినల్ పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే అందులో ఉండేటువంటి ఎలాస్టిక్ ఫోర్సెస్. ఇందులో ఎక్స్ అనేది ఏంటంటే ఇది ఎంత స్ట్రెచ్ అయింది అనేది ఎక్స్ వాల్యూ. ఎక్స్ అనేది స్ప్రింగ్ స్ట్రెచ్ అవుతుంది కదా, మన వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ద స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్. అది ఎంత డిస్టెన్స్ స్ట్రెచ్ అనేది ఎక్స్. ఇక్కడ మనం అప్లై చేసేది ఏమవుతుంది, mg గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, దట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్. మనం అప్లై చేసే ఫోర్స్ mg ఫోర్స్ అప్లై చేశాను. అందులో మనకి స్ట్రెచ్చింగ్ ఎంత, సాగుదల అంటాం కదా మనకి. స్ట్రెచ్చింగ్ ఎంత అంటే ఎక్స్. అప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే ఎఫ్ ఈక్వల్ kx. కేని ఏమంటాం అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. కేని స్ప్రింగ్ కాన్స్టెంట్, స్ప్రింగ్ స్థిరాంకం అంటారు. కే స్ప్రింగ్ కాన్స్టెంట్. ఎఫ్ ఈక్వల్ kx ఈజ్ ద ఎలాస్టిక్ ఫోర్స్ ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. స్ట్రింగ్ వేరు, స్ట్రింగ్ అంటే తీగ, స్ప్రింగ్ అంటే ఇది. నాకు స్ట్రింగ్ అని వచ్చేస్తుంది, స్ప్రింగ్. ఇప్పుడు దీన్ని మ్యాగ్నిట్యూడ్ ప్రకారం ఎలా రాయొచ్చు, ఎఫ్ బార్ ఈక్వల్ టు kx ఇంటూ ఆర్ క్యాప్ అని రాయొచ్చు కదా. kx ఇంటూ ఆర్ క్యాప్, kx నేను బ్రాకెట్లో పెట్టాను, kx ఇంటూ ఆర్ క్యాప్. దెన్ ఎఫ్ బార్ ఈక్వల్ టు fr ఇంటూ ఆర్ క్యాప్, వేర్ fr ఈక్వల్ టు kx, k ఇంటూ ఎక్స్. Therefore, ఇది కూడా ఎలా ఉంది, ఇట్ ఈస్ సిమిలర్ టు ఈక్వేషన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్. దట్ ఈస్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రల్ ఫోర్స్. ఈ నాలుగు కూడా సెంట్రల్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్. ఈ నాలుగింట్లో ఉండేటువంటిది ఏమంటే, జనరల్గా ఫస్ట్ మూడింట్లో ఉండేది అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రెచ్చింగ్ ఫోర్స్ అంటాం, దీన్ని స్ట్రెచ్చింగ్ అంటాం నాలుగో దాంట్లో. Therefore, the gravitational force, the attractive force between the two masses,
the attractive or repulsive force between the two charges and two magnetic force and the elastic force between the structures. These are all the central forces. మీకు అన్నింటిలో కూడా మీకు ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటది కాన్సెప్ట్ ఇది. ద ఫోర్స్ యాక్టింగ్ టువార్డ్స్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. అన్నింటిలో కూడా ఈ కాన్సెప్టే ఉంటుంది. ద ఫోర్స్ యాక్టింగ్ టువార్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆర్ అవే ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. రెండోది ఏంటంటే దట్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ఎక్స్. దట్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. ఫోర్స్ డిస్టెన్స్ పై ఆధారపడుతుంది. మీకు అన్నింటి ఇప్పుడు చెప్పేటువంటి అన్ని ఎగ్జాంపుల్లో కూడా చూడండి, ఫోర్స్ డిస్టెన్స్ పై ఆధారపడి ఉంది. ఇది F is proportional 1/r². ఇక్కడ కూడా ఇది కూడా x ఈక్వల్ టు డిస్టెన్సే. ఇక్కడ కూడా నాకు x అనేది డిస్టెన్సే. అందువల్ల ఫోర్స్ అనేది x మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసేటువంటి ఏ ఫోర్స్ అయినా దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సెంట్రల్ ఫోర్స్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు చెప్పింది నేను? సెంట్రల్ ఫోర్స్ అర్థమైంది కదా. ఫోర్స్ డెఫినేషన్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పాను. దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. క్యారెక్టరిస్టిక్స్ లో మనకి ఒక క్యారెక్టరిస్టిక్స్ మనకి షార్ట్ ఆన్సర్ లో చాలా ఇంపార్టెంట్. అది షార్ట్ ఆన్సర్ లో ద సెంట్రల్ ఫోర్స్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని చూపించడం. ద సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ కన్జర్వేటివ్ నేచర్. సెంట్రల్ ఫోర్సెస్ కన్జర్వేటివ్ నేచర్ ఉంటుందని చెప్పడం. అదొకటి రేపు నేను క్లాస్ చెప్తాను. రేపటి క్లాస్లో మీకు అది వాటి గురించి చెప్తాను. ఇవాళ క్లాస్ అర్థమైంది కదా. ఇవాళని చెప్పింది ఏమీ లేదు, డెఫినేషన్ చెప్పాను అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్ చెప్పాను. అర్థమైంది కదమ్మా? ఓకే, చెప్పండమ్మా. ఇప్పుడు చెప్పిందా సెంట్రల్ ఫోర్స్ డెఫినేషన్? మీకు సెంట్రల్ ఫోర్స్ కేంద్రీయ బలాలను వివరించి ఉదాహరణలు రాయమని అంటున్నాడు షార్ట్ ఆన్సర్స్ లో. డిఫైన్ సెంట్రల్ ఫోర్సెస్ అండ్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్స్ అని అడుగుతున్నాడు. షార్ట్ ఆన్సర్స్ కి అడుగుతున్నాడు. అది మనకి ఇంతవరకు ఎస్ఏలోకి వెళ్ళలేదు. అప్పుడే మనం ఈ చాప్టర్ లో మనకి ఎస్ఏ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కెప్లర్స్ లాస్. ఈ చాప్టర్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ ఏంటంటే కెప్లర్స్ లాస్. డెరైవ్ ద కెప్లర్స్ ఫస్ట్ లాని, సెకండ్ లాని, థర్డ్ లాని డెరైవ్ చేయాలి. ఆ కెప్లర్స్ 3 లాస్ ని చదవండి కంపల్సరీ. ఒక ఎస్ఏ గ్యారెంటీ. నేను తర్వాత చెప్తాను వాటిని మీకు. ప్రతి చాప్టర్కి ఏదైనా చెప్తున్నాను కదా. కాబట్టి ఇప్పుడు చెప్పింది షార్ట్ ఆన్సర్స్ లో అడగవచ్చు. ఓకే అమ్మా, అర్థమైంది కదా. ఓకే, ఇందులో నాకు చాలా మంది క్లాస్ అయిపోయిన తర్వాత నేను అటెండ్ అవుతున్నాను చాలా మంది నాకు మెసేజ్ పెట్టేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ క్లాస్ మరి వేరే ఫ్రెండ్స్ దగ్గర అటెండ్ అవుతున్నారు లేదో నాకు తెలియట్లేదు. బట్ దే ఆర్ సెండింగ్ మెసేజ్ టు మీ. నాకు క్లాస్ అయిన వెంటనే దగ్గర ఒక 7 or 8 మెంబర్స్ నాకు అటెండ్ అయ్యానని మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అంటే నేను మీరు ఎవరి దగ్గర అటెండ్ అయ్యాను అని చెప్పన్నానని అలా అటెండ్ చేస్తున్నారు, నిజంగా అటెండ్ అవుతున్నారు. అది మీ రిస్క్ అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒరిజినల్ యాక్చువల్గా రియల్గా వాళ్ళు అటెండ్ అవుతున్నారో లేదో నాకు డౌట్. మీకు దగ్గర ఎవరైనా అటెండ్ అవుతున్నారమ్మా ఇప్పుడు చెప్పిన వాళ్ళు? వేరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర అటెండ్ అవుతున్నారా? ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి నాకు. ప్రజెంట్ వినిపించే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర అటెండ్ అయ్యారా? ఇప్పుడు ప్రజెంట్ 15 మెంబర్స్ చూపిస్తున్నారు. 20 మెంబర్స్ స్టార్టింగ్ లో ఉన్నారు. ఇప్పుడు 15 మెంబర్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు నేను క్లాస్ అయిన వెంటనే నాకు మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి, ప్రజెంట్ సార్ అని. అది రాంగ్ కదా. అది నాకేం ఇబ్బంది లేదు కదా. మిమ్మల్ని అది ఓకే. మరి రేపు క్లాస్ టైమింగ్స్ నేను మెసేజ్ పెడతాను.